కృతి సనన్ చేసిన జివా జ్యువెలరీ యాడ్ ఎంత వివాదాస్పదమైంది మీ అందరికీ తెలుసు. మామూలుగా వేరే మతానికి సంబంధించి ఇలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? తాట తీసేయరు. ఊరుకుంటారు అనేవాళ్ళు కామెంట్ చేయండి చూద్దాం. అలానే గతంలో యాక్టర్ అలీ గారు లక్ష్మీదేవి గురించి ఓ అడ్వర్టైజ్మెంట్ చేశారు సబ్బును ఉద్దేశించి. ఆయన కూడా తర్వాత భయపడి క్షమాపణ చెప్పడం సర్దుమణిగిపోయింది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, హిందువుల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది, ఇప్పుడిప్పుడే నిద్ర లేస్తున్నారు, తెల్లవారింది వాళ్ళు. వేరే మతాన్ని నేను ఎక్కడ తప్పు పట్టట్లా, కించపరచట్లా, కానీ వేరే మతంలో ఇట్లా చేయగలరా అని అడుగుతున్నా. చేస్తే ఆ మతస్థులు ఊరుకుంటారా అని అడుగుతున్నా. మరి హిందూ మతం అంటే చులకన? సరే, ఈ విషయం ఇలా ఉంచితే జివా జ్యువెలరీ కంపెనీ వాళ్ళకే సెగ తగిలింది. సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీ కంపెనీలో మేము జ్యువెలరీ కొనవరా బాబు, నువ్వు హిందువులను అవమానిస్తున్నావు. అసలు జ్యువెలరీ ఎవరండి కొనేది? ఎక్కువ హిందువులు. ఎందుకంటే అలంకరించుకునేది హిందువులే. హిందూ పండుగలు ఎక్కువ, హిందూ సాంప్రదాయాలు ఎక్కువ. ఈ పండుగలు, హిందూ సాంప్రదాయాలు, హిందూ ఆచారాల్లో ఎక్కువగా జ్యువెలరీ ఉపయోగిస్తారు. సో సేల్స్ ఎవరిది ఎక్కువ? ఎవరు కొనుగోలు చేసేది ఎక్కువ? హిందువులు. మరి అలాంటప్పుడు ఈ అమ్ముతున్నటువంటి ఈ జ్యువెలరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలండి. జివాకి షాక్ తగిలింది. సరే, జివా జ్యువెలరీ వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు, రెక్టిఫై చేసుకుంటామన్నారు, ఆ జ్యువెలరీ యాడ్ని తొలగించారు, క్షమించమన్నారు. అయితే ఈ విషయం మీద బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఏమన్నారంటే, బికినీ వేసుకుని తమ్ముడికి రాఖీ కడతావా, కుక్కకి కడతావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నువ్వు వేసుకోలేదా డ్రెస్సులు, నువ్వు వేసుకోలేదా మోడర్న్ డ్రెస్సులు? కంగనా రనౌత్ మోడర్న్ డ్రెస్సులు వేసుకొని రాఖీ కట్టిందా, పూజలు చేసిందా? ఆమె మోడర్న్ డ్రెస్సులు వేసుకుంది సినిమాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చింది, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది, మారింది. ఎప్పటికప్పుడు తన ప్రవర్తన మార్చుకున్న వ్యక్తులే కదా గొప్ప వ్యక్తులు. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకోవడమే కదా, ఎప్పటికప్పుడు నేర్చుకోవడమే కదా మనం. మనిషి అంటే నిత్య విద్యార్థి, నేర్చుకుంటాడు, తప్పే ఉంది. ఇప్పుడు కంగనా రనౌత్ వేసుకున్నటువంటిది అది బ్రా కాదు, బ్లౌజు కాదు, బ్రాలెట్ అంట. అంటే రెండింటికి మధ్యలో ఉండేటువంటి అలా ఒక బ్రా వేసుకొని తమ్ముడికి రాఖీ కట్టడం అంటే పండుగను అవమానించినట్టు కాదు. రక్షాబంధన్ అంటే హిందూ సాంప్రదాయాల్లో మహిళలకి రక్షణనిచ్చేటువంటి పండుగ. మరి ఆ పండుగను అవమానించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా కృతి సనన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈయనేంటో మరి నాకు అర్థం కాదు. ఒరే బాబు, మా తప్పు జరిగిపోయింది, మేము తప్పు చేసాం, క్షమించండి, ఈ యాడ్ డిలీట్ చేస్తున్నాను జివా జ్యువెలరీ కంపెనీయే చెప్పి డిలీట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఎందుకు కృతి సనన్ని సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. పితృస్వామ్యవాదం, మనుస్మృతి, పేట్రియార్కీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మహిళలకి అసలు హిందూ మతంలో స్వేచ్ఛ లేదని చెప్పి ఇలా మీరు ఇస్లాంలో చెప్పగలరా? ఇస్లాంలో మహిళలకు స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ గారు అనగలరా? అరే, నాకు అర్థం కాదు, ఒక మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇస్లాంలో ఎలా అయితే మహిళలు హిజాబ్ ధరించి బయట ప్రపంచంలో లిమిటెడ్గా కనిపిస్తూ వాళ్ళ మత ఆచారాలను ఎలా పాటిస్తున్నారు, హిందూ మతంలో కూడా కొన్ని మత ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. కంప్లీట్గా అవి మతాచారాలని చెప్పకపోయినా అవి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశంలో ఇమిడిపోయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించటం కొంతవరకు మన హక్కు. అలా అని మిమ్మల్ని కంప్లీట్గా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకోమని చెప్పట్లా. పండుగ రోజో లేదా మీరు ఆ పండుగని ఆచరిస్తేనో వేసుకోమని చెప్పి గతంలో కృతి సనన్ గారు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు చెప్తూ ఇలా చున్నీని తల మీద కప్పుకొని పోస్ట్ పెట్టి శుభాకాంక్షలు చెప్పారు. మరి ముస్లిం సోదరుల పండుగను అంత గౌరవించిన మీరు హిందూ పండుగను ఎందుకు అవమానిస్తున్నారండి? సో ఇక్కడ మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఫస్ట్ వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మతానికి ఏదైనా చిన్న అవమానం జరిగినా లేదా తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇక్కడ హిందువులు కూడా వెంటనే రియాక్ట్ అవుతారు, లేదంటే ప్రమాదంలో పడతారు. రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయడం నాకు అసలు ఏమాత్రం ససేమిరా నచ్చలేదు. మీకు నచ్చిందా? అలాగే హిందూ మత ఆచార సాంప్రదాయాల వల్ల మహిళలు అణిచివేయబడుతున్నారు. ఎక్కడ అణిచివేయబడుతున్నారండి? అలా చెప్పారో లేదో ఇలా కృతి సనన్ గారు ఏకంగా హిందూ పండుగలను అవమానిస్తూ ప్రమోషన్ వీడియో చేశారు. దేశం అంతా చూసింది, ఫారిన్ కంట్రీస్ లో కూడా చూశారు ఆ వీడియో చేస్తున్నటువంటి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కనీసం అవేర్నెస్ ఉండాలి కదండి. కుక్కలంట మనుషులతో సమానం అంట. కుక్కలు మనుషులతో సమానం ఎప్పుడైనాయండి? నాకు అర్థం కాదు. జంతువుల్ని ప్రేమించండి, జంతు ప్రేమికులుగా ఉండండి. జంతువులతో పాటుగా మనుషుల్ని చూడొద్దు. మీరు మనుషుల్ని జంతువుల్ని సమానం చేయొద్దు, ఒకే తాటికి కట్టేయొద్దు. జంతువులు వేరు, మనుషులు వేరు. జంతువుల పట్ల దయ కలిగి ఉండండి, వాటికి ఫుడ్ పెట్టండి, వాటి బాగోగులు చూసుకోండి, ప్రేమించండి. అంతేగాని జంతువులను తీసుకొచ్చి మనుషులతో కలుపుతాం, మనుషులను అవమానిస్తాం, మనుషులను ప్రేమించము అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? నేను యానిమల్ లవర్నే, నేను జంతు ప్రేమికుడిని. జంతువుల్ని ప్రేమించడం వేరు, వాటిని మనుషులతో సమానంగా ప్రేమించడం వేరు. జంతువుల పట్ల దయ చూపితే చాలు, జాలి కరుణతో ఉంటే చాలు. మరి మనుషుల్ని ప్రేమించినంతగా నెత్తినెక్కించుకోవాల్సిన అవసరం అయితే లేదనేది నా అభిప్రాయం. మరి జివా జ్యువెలరీ సంస్థ వాళ్ళకి బుద్ధి వచ్చింది, కానీ కొంతమంది సెక్యులర్ గాళ్ళకి బుద్ధి రావట్లేదు. అలాగే హిందూ మతంలో స్త్రీలు అణిచివేయబడుతున్నారని
ఏదైనా హిందూ మతం గురించి చిన్న లోపం ఉంటే వెంటనే బయటకు వచ్చి డప్పేసి చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు మరియు ఆయన అనుచరులు మిగిలిన మతాల గురించి మాట్లాడాలంటే మాత్రం భయపడు. మహిళల కోసం కష్టపడుతున్నామని చెప్పే రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు మహిళల కోసం తెచ్చిన 50% రిజర్వేషన్ బిల్లుని ఎలా వ్యతిరేకించారని కంగనా రనౌత్ గారు అడిగారు. ఇదే మాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఆవిడ నిన్న పోస్ట్ చేశారు, నేను 2 days బ్యాక్ వీడియో చేశాను. 50% రిజర్వేషన్ బిల్లుని ఎందుకు వ్యతిరేకించారు? ట్రిపుల్ తలాక్ నేరం అని 2019లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించిన షాబానో కేసు ఉదంతం మీ అందరూ వినే ఉంటారు. షాబానో అనే మహిళ తన భర్త మహమ్మద్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాకు భరణం కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆవిడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళల హక్కులను కొంతవరకే పరిమితం చేసి వారికి భరణం రాకుండా అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. మరి దాని గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని కంగనా రనౌత్ ఎంపీ ఆమె అడగడం జరిగింది. మరి వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మనం నిన్న పెట్టిన ప్రీవియస్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోని సపోర్ట్ చేసి కామెంట్స్ పెట్టి లైక్ చేసి షేర్ చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.